మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. క్రాక్స్ బ్లాక్ నెంబర్ 7 అలాగే 16వ పియర్ నుంచి 21వ పియర్ వరకు రాఫ్ట్ మెటీరియల్ అంతా కూడా కొట్టుకుపోయిందని నివేదిక తెలుపుతోంది. ఇందుకు ప్రధానంగా 5 కారణాలను విజిలెన్స్ పేర్కొంది. 5 సార్లు వరద వచ్చినా మెటీరియల్ తీసివేయలేదని 3D మోడల్ స్టడీలో ఇవే అంశాలు బయటపడ్డాయని విజిలెన్స్ తన నివేదికలో తెలిపింది. 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని, బ్లాక్స్ రిపేర్ చేయమని ఏజెన్సీకి అధికారులు 4 సార్లు చెప్పారని అయినా స్పందించలేదని అన్నారు. ప్రాజెక్టు ఆరంభం నుంచి నిర్వహణ గాలి కుదిలేశారని విజిలెన్స్ తన నివేదికలో పొందుపరిచింది. బ్యారేజ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అథారిటీ తనిఖీ కూడా చేయలేదని, వరద వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు కూడా చేయలేదని విజిలెన్స్ పేర్కొంది.